ఫ్యాక్ట్ నెంబర్ 1 మన భూమి మీద ఉండే టాప్ 10 అన్‌హెల్తీయెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసా? నెంబర్ 10 వైట్ బ్రెడ్, నెంబర్ 9 ఫ్రాస్టెడ్ ఫ్లేక్స్, నెంబర్ 8 క్యాన్డ్ సూప్స్, నెంబర్ 7 పేస్ట్రీస్, నెంబర్ 6 క్యాబేజ్, నెంబర్ 5 పొటాటో చిప్స్, నెంబర్ 4 ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, నెంబర్ 3 ఫ్రైడ్ ఫుడ్స్, నెంబర్ 2 ప్రాసెస్డ్ మీట్, నెంబర్ 1 షుగరీ డ్రింక్స్. సో మీరు హెల్తీగా ఉండాలనుకుంటే ఈ 10 ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఒలింపిక్స్లో మెడల్స్ గెలిచే అథ్లెట్స్కి ఇప్పుడు చెప్పబోయే దేశాలు ఇచ్చే రివార్డ్స్ ఏంటో తెలుసుకుందాం. నార్వే అథ్లెట్స్కి 0 రివార్డ్స్ వస్తాయి. అసలు ఎటువంటి గిఫ్ట్స్ కానీ లేదా రివార్డ్స్ కానీ నార్వే దేశం వాళ్ళ అథ్లెట్స్కి ఇవ్వదు. కజకిస్తాన్ బ్రాంజ్ మెడల్ అయితే 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్, సిల్వర్ మెడల్ అయితే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్, గోల్డ్ మెడల్ అయితే 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇస్తారు. జర్మనీ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకున్నట్లయితే గోల్డ్ మెడల్కి 18 లక్షలు, సిల్వర్ మెడల్ 13 లక్షలు, బ్రాంజ్ మెడల్ 9 లక్షలు. యుఎస్ఏ గోల్డ్ మెడల్కి 31 లక్షలు, సిల్వర్ మెడల్ 18 లక్షలు, బ్రాంజ్ మెడల్ 12 లక్షలు. ఫ్రాన్స్ గోల్డ్ మెడల్కి 59 లక్షలు, సిల్వర్ మెడల్ 23 లక్షలు, బ్రాంజ్ 13 లక్షలు. స్పెయిన్ గోల్డ్ మెడల్కి 86 లక్షలు, సిల్వర్ మెడల్కి 44 లక్షలు, బ్రాంజ్ మెడల్కి 27 లక్షలు. సింగపూర్ గోల్డ్ మెడల్ అయితే 6 కోట్ల 18 లక్షలు, సిల్వర్ మెడల్ అయితే 3 కోట్ల 8 లక్షలు, బ్రాంజ్ మెడల్ అయితే 1,54 లక్షలు. మరి మన ఇండియన్స్ విషయానికి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ మెడల్ విన్నర్స్కి 75 లక్షలు, సిల్వర్ మెడల్ విన్నర్స్కి 50 లక్షలు, బ్రాంజ్ మెడల్ విన్నర్స్కి 30 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తారు. ఇవే కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రైజ్ మనీ ఇస్తుంటాయి. వీటితో పాటు గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది అండ్ చాలా వరకు బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ లభిస్తాయి. కొన్ని కంపెనీలు కూడా ప్రైజెస్ని అందిస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఏలియన్స్ టెంపుల్. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి విచిత్రంగా ఉంది కదా, కానీ ఇది నిజంగానే ఉంది. తమిళనాడు సేలం డిస్టిక్లో లోగనాథన్ అనే అతను ఈ ఏలియన్స్ టెంపుల్ని నిర్మించాడు. అతని నమ్మకం ప్రకారం ఏలియన్స్ మాత్రమే ఈ భూమి మీద జరగబోయే వినాశనాన్ని ఆపగలవని, మరియు శివుడు మొదటగా ప్రాణం పోసింది ఈ ఏలియన్స్కేనని నమ్ముతున్నాడు. అంతేకాకుండా ఈ గుడి కట్టే ముందు తాను ఏలియన్స్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నానని చెప్పుకుంటూ వచ్చాడు. మరి మీరు ఈ టెంపుల్ గురించి ఏమనుకుంటున్నారో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4 మీకు తెలుసా, డాక్టర్స్ చేసిన పరిశోధన ప్రకారం ఏ స్పోర్ట్స్ ఆడితే మనం ఎక్కువ కాలం జీవిస్తాం? మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను, మీరు సరదాగా గెస్ చేయండి. నెంబర్ 1 ఫుట్బాల్, నెంబర్ 2 బాడీ బిల్డింగ్, నెంబర్ 3 బాస్కెట్బాల్, నెంబర్ 4 క్రికెట్, నెంబర్ 5 టెన్నిస్, నెంబర్ 6 బ్యాడ్మింటన్. ఇందులో మీరు ఏదనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంతకీ దీనికి సమాధానం ఏంటంటే టెన్నిస్. అవును, రోలెక్స్ లాంటి లగ్జరీస్ బ్రాండ్స్ ఎక్కువగా స్పాన్సర్ చేసే టెన్నిస్ ఆడడం ద్వారా మనం ఎక్కువ కాలం జీవిస్తామని తెలిసింది. 9,000 మంది మీద చేసిన రీసెర్చ్ ప్రకారం టెన్నిస్ ఆడేవాళ్ళు సాధారణ అథ్లెట్స్ కంటే 9 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారని తెలిసింది. మరియు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు 6 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారు. దీని వెనకాల రీజన్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు స్ట్రాటజిక్ డెసిజన్ మేకింగ్ క్విక్గా ఉంటుందట. రీఫ్లెక్స్, ఫాస్ట్ రీఫ్లెక్స్, ఏరోబిక్ యాక్టివిటీ అండ్ వీళ్ళ రియాక్షన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకనే నార్మల్ అథ్లెట్స్ కన్నా వీళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5 చికెన్, మటన్ ఈ రెండిట్లో ఏది తినడం బెస్ట్ అని మీకు డౌట్ ఉందా? అయితే ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మీకు క్లారిటీ వస్తుంది. ముందుగా మటన్లో రెడ్ మీట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన రక్తనాళాల్లో బ్లాకేజెస్ పెరిగి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పారాలిసిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే చికెన్ అయితే ఇందులో లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది మరియు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో మటన్ కన్నా మన హెల్త్కి చికెన్ బెస్ట్. కానీ మీరు నార్మల్ చికెన్ కన్నా నాటుకోడి తీసుకున్నట్లయితే అది ఇంకా బెస్ట్. మటన్ బదులు మీరు ఫిష్ని తీసుకోండి. తద్వారా మీరు హార్ట్ అటాక్ మరియు పారాలిసిస్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6 హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మనాలి దగ్గర ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ లవ్ మ్యారేజెస్కి చాలా ఫేమస్. ఏంటి షాక్ అవుతున్నారా? మనాలిలో ఉన్న హిడింబాదేవి ఆలయం లవ్ మ్యారేజెస్కి చాలా ఫేమస్. పాండవుల్లో ఒకరైన భీముణ్ణి హిడింబాదేవి ఫస్ట్ ఇక్కడే చూసింది. దాని తర్వాత ఇతను ఇష్టపడి పెళ్లి కూడా చేసుకుంది. అండ్ లవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా పెళ్లి అవుతుందని ఇక్కడ అందరూ నమ్ముతారు. ఇది జస్ట్ ఒక నమ్మకం మాత్రమే. అక్కడికి వెళ్ళొచ్చాక మీకు కానీ బ్రేకప్ అయితే నాకేం సంబంధం లేదు. అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7 మన పూర్వీకులు మనకి సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టోరీస్ని, ఫెయిత్ని, ట్రెడిషన్స్ని ఉపయోగించారు. అది ఎలా అనుకుంటున్నారా? ఒక టెంపుల్ని తీసుకోండి. ప్రతి టెంపుల్ బేస్లో ఒక యంత్రం ఉంటుంది. ఈ యంత్రం అనేది మన ఫోన్కు ఉండే ఒక చిప్ లాంటిది. ఈ యంత్రం పైన ఐడిల్ అంటే విగ్రహం ఉంటుంది. ఈ ఐడిల్ అనేది మనం దేవుణ్ణి విజువలైజ్ చేసుకొని స్మరించుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ మంత్రాలు చదువుతున్న ప్రతిసారి మనం ఇక్కడ ఎనర్జీ కోడ్స్ని సిస్టంలోకి పంపిస్తున్నట్లు. అండ్ దానిపైన ఒక పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఇది కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. అండ్ దానిపైన కుంభం ఉంటుంది.
ఇదొక ట్రాన్స్మిటర్ లాంటిది. సో మనం ప్రార్థించిన ప్రతిసారి మన ఎనర్జీ అనేది మేనిఫెస్ట్ అయ్యి అది రియాలిటీ అంటే నిజమయ్యే విధంగా రూపొందించారు. అండ్ మీరు అనుకున్నది నిజమైన తర్వాత మీరు ఆ నమ్మకంతో మళ్ళీ టెంపుల్ని విజిట్ చేస్తారు. సైన్స్ పరంగా చెప్పాలంటే ఇదంతా ఒక మేనిఫెస్టేషన్ సర్క్యూట్ లాంటిది. మనకుండే ప్రతి కోరికను తీర్చుకునేందుకు భగవంతుడున్నాడు. మన హిందూయిజం ఎంత గొప్పదంటే ఇలాంటి ఒక హై పాజిటివ్ ఎనర్జీ ఉండే ప్లేసెస్గా ఈ టెంపుల్స్ని డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. రామ్ చరణ్ గారి వైఫ్ అయిన ఉపాసన కొణిదెల గారి నెట్వర్క్ ఎంతో మీకు తెలుసా? ఉపాసన గారు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ అయిన ప్రతాప్ సి రెడ్డి గారి మనవరాలు. అపోలో హాస్పిటల్స్ యొక్క వాల్యుయేషన్ సుమారుగా 87,000 కోట్ల వరకు ఉంటుంది. అండ్ ప్రతాప్ సి రెడ్డి గారి నెట్వర్క్ 22,000 కోట్ల వరకు ఉంటుంది. ఇండియాలో ఉన్న రిచెస్ట్ పర్సన్స్లో ఇతను కూడా ఒకరు. ఉపాసన గారు ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశారు. మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ని పెంచేందుకు టాప్ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్లచే రూపొందించిన యూఆర్ లైఫ్ అనే యాప్కి ఫౌండర్ ఉపాసన గారు. అంతేకాకుండా అపోలో హాస్పిటల్స్కి సంబంధించిన సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా ఉపాసన గారే చూసుకుంటారు. మరియు టీపీ అనే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఉపాసన గారే మేనేజింగ్ డైరెక్టర్. ఉపాసన గారి నెట్వర్క్ సుమారుగా 1130 కోట్లు మరియు రామ్ చరణ్ గారి నెట్వర్క్ సుమారుగా 1370 కోట్లకు పైనే. ఇద్దరు నెట్వర్క్ కలిపి సుమారుగా 2500 కోట్ల వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీరు రోజు బబుల్ గమ్ని చూయింగ్ చేసినట్లయితే మీ బాడీలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇది మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. రీసెర్చ్ ప్రకారం తెలిసిందేంటంటే ఈ చూయింగ్ అనేది బ్రెయిన్కి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. మీ మెమరీ మరియు కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఓరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్లేగ్ మరియు క్యావిటీస్ రాకుండా చూస్తుంది. మీ సలైవా అంటే లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. మీ వెయిట్ని తగ్గించుకొని క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి చూయింగ్ గమ్ హెల్ప్ చేస్తుంది. రీసెర్చ్ ప్రకారం ఇది మీ స్ట్రెస్ని కూడా కంట్రోల్ చేస్తుందని తెలిసింది. ఈ చూయింగ్ గమ్ని నమిలేటప్పుడు వచ్చే రిథమిక్ ఎఫెక్ట్ వల్ల మన మైండ్ కామ్ అవుతుందట. కానీ మీరు చూయింగ్ గమ్ని నమిలేటప్పుడు అందులో వీలైనంత వరకు షుగర్ లేకుండా చూసుకోండి. మరి అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లేకుండా చూడండి. ఎందుకంటే ఈ షుగర్ లేదా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉండే వాటిని తీసుకున్నట్లయితే పైన చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ లేకపోగా మీ ఆరోగ్యం ఎక్కువగా పాడయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరు జిమ్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉంటూ 6 ప్యాక్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ 5 వర్కౌట్స్ని ట్రై చేయండి. నెంబర్ 1 ప్లాంక్. ఇది చూడడానికి సింపుల్గానే ఉంది కదా అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ ఐసోమెట్రిక్ హోల్డ్ అనేది మీ కోర్ పార్ట్ని యాక్టివేట్ చేస్తుంది. ముందుగా 30 సెకండ్స్ స్టార్ట్ చేయండి. మెల్లగా ఇంప్రూవ్ చేయండి. నెంబర్ 2 సిటప్స్. సిటప్స్ చేసేటప్పుడు మీరు ఎంత వీలైతే అంత స్లోగా చేయండి. అప్పుడే యాబ్స్ మీద ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. నెంబర్ 3 జంపింగ్ జాక్స్. ఇదొక ఫుల్ బాడీ ఫ్యాట్ బర్నర్ వర్కౌట్. ఈ యాక్టివిటీ చేసేటప్పుడు మీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. తద్వారా మీ స్టబర్న్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. నెంబర్ 4 మౌంటైన్ క్లైంబర్స్. మీరు పుషప్ పొజిషన్లో ఉంటూ రన్నింగ్ చేయడమే ఈ మౌంటైన్ క్లైంబర్స్. ఇది మీ లోవర్ యాబ్స్ని టార్గెట్ చేస్తుంది. నెంబర్ 5 రష్యన్ ట్విస్ట్. ఈ రొటేషనల్ ఎక్సర్సైజ్ మీ ఆబ్లిక్స్ని టార్గెట్ చేస్తుంది. ఈ 5 ఎక్సర్సైజెస్ని కంబైన్ చేసి ప్రతి ఎక్సర్సైజ్ 30 సెకండ్స్ పాటు చేయండి. రెస్ట్ లేకుండా మళ్ళీ 3 సెట్స్ రిపీటెడ్గా చేయండి. దీంతో పాటు మంచి డైట్ మెయింటైన్ చేసినట్లయితే మీ యాబ్స్ పాపౌట్ అవడం మీరు గమనిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.